నాకేమో పోయి అనేది పార్టీ ఇవ్వడం అఫీషియల్ నోట్ కదా. వాళ్ళు ఏమన్నారు అందులో చదివితే నేను కామన్ సింబల్ అను కామన్ సింబల్ అన్నప్పుడు ఎవరికైనా కదా అని మనం ఇప్పుడు డిబేట్ కూడా చేస్తే లేదు మాకు ఎక్స్క్లూజివ్ ఇచ్చారన్నారు. మరి కామన్ అన్నప్పుడు మళ్ళీ వీళ్ళు కోర్టు కిందకి వెళ్ళారు. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏమంది వీళ్ళకి ఆ కామన్ సింబల్ ఇవ్వండి అంది. అక్కడ చిన్న లాజిక్ లో ఫెయిల్ అయ్యారు వీళ్ళు. కామన్ సింబల్ వీళ్ళకి ఇవ్వండి అన్నప్పుడు తీర్పు ఇచ్చేసింది కదా, దానికి అనుగుణంగా ఎన్నికల సంఘం కూడా ఇచ్చేసింది వీళ్ళకి. వీళ్ళందరికీ కామన్ సింబల్ ఇవ్వమంది కానీ ఇంకెవరికి ఇవ్వద్దాం. అది వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకుని ఉంటే కుదిరేది. మరి తెలుగుదేశంకి ఆ కాగితం చూపించలేదేమో, చంద్రబాబు గారికి టీంకి గనక చూపించి ఉంటే వాళ్ళు ముందుగానే పసిగట్టి దానికి రెమెడీ చూపించేవాళ్ళు, మళ్ళీ కోర్టుకి వేసేసి ఉండేవాళ్ళు. ఇవాళ కోర్టుకి వేసారు వాళ్ళు జనసేన వాళ్ళు మళ్ళీ అసెంబ్లీ తీసేయమని. అది ఇప్పుడు కుదరదు, ఒకసారి కేటాయించేసాక మళ్ళీ, లేకపోతే మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ గందరగోళం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు కుదరదు, ముందు చేసి ఉండాల్సింది. అంటే వీళ్ళ లాయర్ లేదంతా అయిపోయింది మనకి ఇంకా ఎవరికి ఇవ్వరు అని చెప్పినట్టున్నారు. తర్వాత పత్రికల్లో ఏం రాసుకొచ్చారు, జనసేనకి అసెంబ్లీ ఇంకెవరికి ఇవ్వరు అన్నారు. అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, అట్లాగ అన్నప్పుడు ఇప్పుడు సాధారణంగా మనం ఏంటంటే ఎలక్షన్ లో పోటీ చేస్తున్నాం, మనకి ఏ పార్టీ తరపున లేవు, మనం ఇండిపెండెంట్ అనుకున్నప్పుడు 3 గుర్తులు చూస్ చేసుకోవాలి.